న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుడిసెల రమేష్, గుడిసెల వెంకటేష్ అన్నదమ్ములు తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశారని ఇద్దరు అమ్మాయిలు ఆందోళనకు దిగారు. 4 ఏళ్లుగా తమతో సహజీవనం చేసి మోసం చేశారంటూ గంగిపల్లి గ్రామానికి చెందిన మునే చంద్రకళ, కర్ణాటక రాష్ట్రానికి ఇటుక రాధిక అనే అమ్మాయిలిద్దరూ వారి ఇంటి ముందు బఠాయించారు. న్యాయం కావాలని ఆందోళనకు దిగిన అమ్మాయిలపై రమేష్, వెంకటేష్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో రాధిక అనే అమ్మాయి తీవ్రంగా గాయపడింది. చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుడిసెల రమేష్, గుడిసెల వెంకటేష్ అన్నదమ్ములు తమను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశారని ఇద్దరు అమ్మాయిలు ఆందోళనకు దిగారు. 4 ఏళ్లుగా తమతో సహజీవనం చేసి మోసం చేశారంటూ గంగిపల్లి గ్రామానికి చెందిన మునే చంద్రకళ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇటుక రాధిక అనే అమ్మాయిలిద్దరూ వారి ఇంటి ముందు బఠాయించి న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగిన అమ్మాయిలపై రమేష్, వెంకటేష్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వారికి దాడిలో రాధిక అనే అమ్మాయి తీవ్రంగా గాయపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఇద్దరు యువతులు ఈ రోజు మా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గంగిపల్లి గ్రామంలో తనను మోసం చేశాడంటూ కూడా ఇద్దరు యువతులు ఆ యువకుల ఇళ్ల ముందు బైఠాయించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా గతంలో ఇద్దరు యువతులను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకుని వారిద్దరిని కూడా అంటే దాంపత్య జీవితం కూడా కొన్ని 4 సంవత్సరాలు కూడా గడిపిన తర్వాత తానెవరు తనకు సంబంధం లేదంటూ కూడా ముఖం చాటేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటీవల కాలంలో ఒక బాధితురాలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాధిక అనే బాధితురాలు మన అమ్మ న్యూస్ ను ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈ కథనాలతో కూడా అమ్మ న్యూస్ ను ఆశ్రయించిన అనంతరం రాధిక ఈ రోజు తనకు న్యాయం జరగాలంటూ కూడా మన అమ్మని ప్రచారంలో వచ్చిన తర్వాత ఎవరైతే ఆ యువకుడు మోసం చేశాడో మాట్లాడుకుందాం రమ్మని ఆ యువతిని పిలిపించడం జరిగింది. ఆ పిలిచిన అనంతరము ఆ యువతిపై యువకుడి బంధువులంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో యువతి కూడా గాయాల పాల్గొనడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎవరైతే సదరు యువకుడు మోసం చేశాడో తన అన్నకు చెందిన గతంలో తాను కూడా ప్రేమించి మోసం చేసిన అమ్మాయి కూడా ఈ విషయాన్ని అంటే ఈమెకి మద్దతుగా కూడా తనను కూడా మోసం చేశాడంటూ కూడా ఆ ఇంటి ముందు వచ్చి ఈ రాధికకు మద్దతుగా కూడా ఒక ఇంటి ముందు బైఠాయించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు గ్రామంలో పెద్ద మనుషులంతా కూడా అంటే ఎవరైతే మోసం చేసిన యువకులు ఉన్నారో వారికి ఏదైతే వాళ్ళకి కులానికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా ఇది తగదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి మాట కూడా వినకుండా కూడా వాళ్ళు ఒక అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఈ రోజు గంగిపల్లి గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితికి అయితే దారి తీసిందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ఇద్దరు యువకులు కూడా ప్రేమాయణం సాగించి కొన్నాళ్ళు దాంపత్య జీవితం వారితో గడిపిన అనంతరం ముఖం చాటేసి ఆ సంబంధం లేదంటూ ముఖ్యంగా ఈ రాధిక అనే అమ్మాయి విషయంలో ఆ యువతి దగ్గర నుండి దాదాపు 10 లక్షల రూపాయలు కూడా ఆ సదరు యువకుడు తీసుకున్నట్టుగా కూడా తను ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా మన అమ్మా న్యూస్ ను కూడా గతంలో ఆశ్రయించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇద్దరు యువతులు అంటే ఈ ఏదైతే దాడికి పాల్పడ్డ అనంతరం ఆ విషయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది వరుణ్.
రైట్. అయితే ప్రస్తుతానికి రాధిక పరిస్థితి ఎలా ఉంది అంటే దాడి జరిగినట్లు మనం చూస్తున్నాము. సో అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది శ్రీకాంత్? అయితే ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా కూడా అంటే ఏదైతే మోసం చేసిన యువకుడు బంధువులు వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ ఆ మామ ఏదైతే ఆ యువకుడి తండ్రితో పాటు తల్లి కూడా చేసుకోవడం, ఆ ఒక కర్రతో కూడా దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దాడిలో ఆ యువతి గాయాల పాలైనట్టుగా కూడా ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది గారు. ఫైనలీ రాధిక అండ్ చంద్రకళ ఇద్దరు కూడా ఏమి కోరుకుంటున్నారు? వాళ్ళు ఫైనల్ గా వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నారా, విడిపోవాలని కోరుకుంటున్నారా? వాళ్ళ ఫస్ట్ అసలు వాళ్ళ ఆలోచన ఏంటిది ఫైనల్? రాధిక గతంలో స్పష్టంగా మన అమ్మా న్యూస్ తో కూడా డిబేట్ లో కూడా అంటే ఏదైతే లైవ్ ఇంటర్వ్యూలో కూడా తను స్పష్టంగా ఒకే భీష్మించు కూర్చుంది. ఆ యువకుడు తనకు మళ్ళీ ఏదైతే 4 సంవత్సరాలు దాంపత్య జీవితం గడిపినందుకు గాను 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తానంటూ కూడా అగ్రిమెంట్ రాసుకున్నట్టుగా కూడా చెప్తుంది. తనకు డబ్బులు అవసరం లేదు, తన వద్ద 10 లక్షలు తీసుకొని మళ్ళీ తనకు తిరిగి 5 లక్షలు ఇవ్వడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన భర్త తనకి కావాలి అని కూడా తను భీష్మించి కూర్చున్న పరిస్థితి నెలకొంది. చావైనా బ్రతుకైనా కూడా యువకుడితోటే అంటూ ఒక మొండి పట్టుతో రాధిక ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. గుడిసెల రమేష్, గుడిసెల వెంకటేష్ అన్నదమ్ములు తమను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేస్తారని ఇద్దరు అమ్మాయిలు ఆందోళనకు దిగారు. 4 ఏళ్లుగా తమతో సహజీవనం చేసి మోసం చేశారంటూ గంగిపల్లి గ్రామానికి చెందిన మునే చంద్రకళ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇటుక రాధిక అనే అమ్మాయిలిద్దరూ వారింటి ముందు బఠాయించారు. న్యాయం కావాలని ఆందోళనకు దిగిన అమ్మాయిలపై రమేష్, వెంకటేష్ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో రాధిక అనే అమ్మాయి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. Hey!
పట్టుకొని అదే మాట మాట్లాడేసారు. నాకు ఎలాంటి అమౌంట్ ఆయన రాసిన 5 lakhs బాండ్ పేపర్ పైన కూడా నేను అమౌంట్ తీసుకున్నాను. ఇది నాకు చీటింగ్ కింద రాశారు. నేను భర్తగా నేను ఉంచుకుంటా, బాండ్ పేపర్ మీద సైన్ పెట్టు అన్నాడు. నాకు తెలుగు చదవడం రాదు, ఆయన నాకు వచ్చేది కన్నడ చదవడం. ఆయన సైన్ పెట్టాక నేను వేరే వాళ్ళకి పంపించాక నేను గంగిపల్లి వచ్చాను. నువ్వు ఎందుకు ఇట్లా చీటింగ్ చేస్తావని ఫస్ట్ టైం. దీనికన్నా ముందు ఒక రోజు వచ్చాక నన్ను వీళ్ళు ఇట్లనే దాడి చేస్తుంటే పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి సెక్కి సెంటర్లో వదిలేశారు. సెక్కి సెంటర్ వాళ్ళు మేము ఏదైనా హెల్ప్ కావాలన్నా మీకు చేస్తాము, నువ్వు వెళ్ళకు, ఇక్కడ ఉండని 3 days పెట్టుకున్నారు. ఈయనకు కాల్ చేశారు. ఈయనకు కాల్ చేస్తే వస్తున్నా మేడం అన్నారు. మా అన్నదమ్ములను కూడా పిలిచాక మా అన్న వాళ్ళు నా గురించి వచ్చి ఒక రోజు హోటల్లో ఉండి వీళ్ళ గురించి వెయిట్ చేశారు. అయినా వాళ్ళు రాలే. మళ్ళీ ఒక 3 days 5 days 1 week లో ఏమో నాకు డేట్ గుర్తులేదు, మళ్ళీ పిలిచారు. వీళ్ళు వచ్చారు అక్కడ సెక్కి సెంటర్ దగ్గరికి. మా అన్నదమ్ములు 6 అన్నదమ్ములు వచ్చారు, ఊరు పెద్దవాళ్ళు 2 వచ్చారు. అక్కడ వచ్చాక అమౌంటే ఇస్తాం కానీ నేను మాత్రం తీసుకెళ్ళను అన్నాను. నేను నా భర్త కావాలి, నాకు ఎలాంటిది అవసరం లేదని నేను అన్నాను. సార్ 5 lakhs అమౌంట్ ఇస్తాం, వెళ్ళిపోను అంటాను. కులపులం పట్టుకొని అదే మాట మాట్లాడేసారు. నాకు ఎలాంటి అమౌంట్ ఆయన రాసిన 5 lakhs బాండ్ పేపర్ పైన కూడా నేను అమౌంట్ తీసుకున్నాను. ఇది నాకు చీటింగ్ కింద రాశారు. నేను భర్తగా నేను ఉంచుకుంటా, బాండ్ పేపర్ మీద సైన్ పెట్టు అన్నాడు. నాకు తెలుగు చదవడం రాదు, ఆయన నాకు వచ్చేది కన్నడ చదవడం. ఆయన సైన్ పెట్టాక నేను వేరే వాళ్ళకి పంపించాక నేను గంగిపల్లి వచ్చాను. నువ్వు ఎందుకు ఇట్లా చీటింగ్ చేస్తావని ఫస్ట్ టైం. దీనికన్నా ముందు ఒక రోజు వచ్చాక నన్ను వీళ్ళు ఇట్లనే దాడి చేస్తుంటే పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి సెక్కి సెంటర్లో వదిలేశారు. సెక్కి సెంటర్ వాళ్ళు మేము ఏదైనా హెల్ప్ కావాలన్నా మీకు చేస్తాము, నువ్వు వెళ్ళకు, ఇక్కడ ఉండని 3 days పెట్టుకున్నారు. ఈయనకు కాల్ చేశారు. ఈయనకు కాల్ చేస్తే వస్తున్నా మేడం అన్నారు. మా అన్నదమ్ములను కూడా పిలిచాక మా అన్న వాళ్ళు నా గురించి వచ్చి ఒక రోజు హోటల్లో ఉండి వీళ్ళ గురించి వెయిట్ చేశారు. అయినా వాళ్ళు రాలే. మళ్ళీ ఒక 3 days 5 days 1 week లో ఏమో నాకు డేట్ గుర్తులేదు, మళ్ళీ పిలిచారు. వీళ్ళు బలి పెట్టి కొట్టుకుంటారా సార్? వీళ్ళే కొడుకులే ఉన్నారా సార్? ఏమో ఊరి మీద ఊర్లో ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని. మా కుల పొల్ల ఏం చేస్తలేరు, నీ కులం వాళ్ళు ఏం చేస్తారని నన్ను 3 సంవత్సరాలు తిప్పిండు సార్. ఏ కులం దగ్గరకైనా నిన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఏం మాట్లాడలేరు, మా ఏం చేస్తారు అని మాట్లాడింది. మరి వీళ్ళే ఉన్నారా సార్ ఊరి మీద? మా గౌడ్స్ రారు, మీ తెలుగోళ్ళు రారు, ఎవరు రారు, నీకు ఎవరు న్యాయం మాట్లాడరు. నీకు ఏమంటే నీకు పిల్లలు కాదని ఒక ముద్ర వేసిన కదా ఊరి మీద. నీకు బాగా మంచి లేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగాలేకుండా నీకు హెల్త్ బాగాలేదు కదా, దాని గురించి నేను నాకు పిల్లలు ఉంటారని చెప్పేసి నేను వదిలేసిన. ఊరందరూ తెలుసు, అయినా నేను చేసుకున్నా. ఎందుకు పాపం అని ఎందుకు చేసుకున్నాడు? హెల్త్ మంచిగా లేకుంటే అంటే డబ్బుదే అనే కదా చేసుకున్నది. ఇచ్చినా సార్ 10 లక్షలు కట్నం ఇచ్చినాం. మా అమ్మ వచ్చి పెట్టింది. 10 సంవత్సరాలు కర్నూలులోనే ఉన్నాం సార్. మేము లాక్డౌన్ లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను ఇంట్లోకి బయటకి వెళ్ళేసి తర్వాత వచ్చారు. మా అత్తమావ అందరూ వచ్చారు, మా ఆడపడుచు, మా అత్తమామ. అన్ని ఫంక్షన్లు అయినాయి, అన్ని పెట్టుబోతలు అయినాయి. మా ఆడబిడ్డకు పెట్టిన, మా అత్తమావకు పెట్టిన, అన్ని అయినాయి.
బలిపెట్టి కొట్టుకుంటారా సార్? ఢిల్లీ కొడుకులే ఉన్నారా సార్? ఏమో ఊరి మీద ఊర్లో ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని. మా కుల పొల్ల ఏం చేస్తలేరు. నీ